తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ సభ నిర్వహించడం అయితే జరిగింది. దానికి సంబంధించి ప్రముఖ న్యూస్ ఛానల్స్ కానీ వార్తాపత్రికలన్నీ కూడా నిప్పులు కురిపించిన కేసీఆర్ అని, తర్వాత కేసీఆర్ వాగ్దాట్ అని, ఇట్లా రకరకాలుగా కేసీఆర్ ప్రసంగం గురించి కొన్ని హెడ్లైన్స్ పెడుతూ వార్తలు ప్రచురించడం అయితే జరిగింది. న్యూస్ ఛానల్స్ అయితే దాని మీద ప్రోగ్రామ్ చేయడం కూడా జరిగింది. మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది. ఒకసారి మనం కేసీఆర్ మాట్లాడింది ఆయన ప్రసంగం కనుక విన్నట్లయితే గతంలో కేసీఆర్కి ఇప్పుడు కేసీఆర్కి అసలు ఏమాత్రం పొంతం లేదని చెప్పవచ్చు. ఆయన ప్రసంగం మొత్తం కూడా చప్పగా, తర్వాత ఎటువంటి ఆకర్షణ లేకుండా జరిగిందని మాత్రం మనం ఒక అర్థమవుతుంది. ఇక ఆయన ప్రసంగం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఆయన ప్రసంగంలో మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు గారిని విలన్ చేయడం అనమాట. అంటే ఆయన చంద్రబాబు గారి పేరును ప్రస్తావిస్తూ కొంత తెలంగాణ ప్రజల్లో చంద్రబాబుని నెగిటివ్ చేసే ఉద్దేశం ఆయన ప్రసంగంలో మనకు అర్థమవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మళ్ళీ కోలుకోవడం అనేది ఇప్పట్లో జరగదు, అసలు అవకాశమే లేదని భావించినటువంటి కేసీఆర్ కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడని చెప్పడం జరిగింది. అంటే తెలంగాణ ఎన్నికలు పూర్తయిన తర్వాత వాళ్ళు ఓటమి చెందిన తర్వాత కూడా ఖచ్చితంగా ఇక్కడ జగనే గెలుస్తాడు అనే ఒక ప్రిడిక్షన్స్ అయితే చెప్పడం మనం అప్పుడు చూసాం. దానికి సంబంధించి ఏంటంటే అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అనూహ్యంగా పుంజుకుని భారీ స్థాయిలో ఎన్నికల్లో గెలుపొందడం, తర్వాత దేశ స్థాయిలో కూడా చాలా బలమైన పాత్ర పోషించడం, అంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా బలమైన పాత్ర పోషించడం, ఇవన్నీ ఏంటంటే కేసీఆర్ని కొంత షాక్కు గురి చేసినాయనే చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ ఇది ఏమాత్రం జరగదు అని ఆయన భావించారు. కానీ ఆయన అంచనాలు తలకిందులు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పునర్వైభవాన్ని పొందడం జరిగింది. దీన్ని సహించలేనటువంటి కేసీఆర్ కొంతకాలంగా అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు గారిని విమర్శించడం, తెలుగుదేశం పార్టీ విమర్శనం చేస్తున్నారు. ఇదే సందర్భంలో కేటీఆర్ మాత్రం చంద్రబాబు గారిని పొగడటం, తర్వాత లోకేష్ని పొగడటం, తెలుగుదేశం పార్టీని పొగడటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు వీళ్ళేంటో, వీళ్ళ విధానాలేంటో, వీళ్ళ కుటుంబ విధానాలేంటో ఇప్పటికీ మనకు అర్థం కాదు, ఎప్పటికీ కూడా మనకు అర్థం కాదు. తండ్రి ఏమో తిడతాడు, కొడుకేమో పొగడలతో ముంచెత్తాడు. మరి వీళ్ళ విధానాలు ఏంటి అంటే తెలంగాణ ప్రజల్ని రెండుగా విభజించుకుని, అంటే ఉద్యమాలకు ఆకర్షితులయ్యే ప్రజలందరినేమో కేసీఆర్ కొంత ఆయన ప్రసంగం ద్వారా గైడ్ చేయడం, తర్వాత యువతని, తర్వాత ఈ ఉపాధి అవకాశాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయుడు గారిని కేటీఆర్ పొగడటం. అంటే రెండు వర్గాల ప్రజల్లో కూడా వీళ్ళ పార్టీ పట్ల సానుభూతి ఏర్పడాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఇట్లా స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తండ్రి తిడతాడు, కొడుకు పొగుడతాడు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభావం ఇంకా ఇప్పటికీ ఉంది. అట్లాగే ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత బలంగా ఉందనేది అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంలో ఎంత బలమైన పాత్ర పోషిస్తున్నారనే విషయం కూడా అందరికీ తెలిసిందే. వీటిని అవకాశాలుగా మలుచుకుని మళ్ళీ తెలంగాణలో కనుక తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి కనుక ఆయన ప్రయత్నం చేస్తే మొట్టమొదటిగా నష్టపోయే పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని చూసినా, తెలుగుదేశం పార్టీని చూసినా కేసీఆర్కి కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కానీ, అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కొంత భయం లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. లేకపోతే పక్క రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ గురించి, ఆ పార్టీ నాయకుడి గురించి విమర్శలు చేయాల్సిన అవసరం కేసీఆర్కి ఏముంది? ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏమన్నా పార్టీని రీస్టార్ట్ చేస్తారో, లేకపోతే మళ్ళీ పార్టీ కార్యకలాపాలు ఏమన్నా మొదలు పెట్టారు అని భావించడం కూడా ఏమీ లేదు. ఎందుకంటే తెలంగాణలో ఆయన పార్టీ కార్యకలాపాలు, తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు కూడా ఏమి నిర్వహించట్లా. అయినప్పటికీ కూడా చంద్రబాబు గారిని కెలగటం, చంద్రబాబు గారి మీద కామెంట్ చేయడం, ఇట్లాంటివి ఎందుకు చేస్తారంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకోవడానికో, లేకపోతే చంద్రబాబు గారు ఏమన్నా ప్రణాళికలు రచించినప్పుడు అదిగో చంద్రబాబు తెలంగాణ ద్రోహి అనే విషయాన్ని ప్రజల్లో గనక అట్లా సస్టైన్ చేయగలిగితే ఆ సందర్భం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చి, ముందుకు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి తెలంగాణ ప్రజలు ఉద్యమం ఆకాంక్షలు, తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు అన్నీ మళ్ళీ గుర్తుకు చేసి అన్నీ కూడా ఓట్లుగా మలుచుకోవాలనే ఒక పన్నాగం అయితే కేసీఆర్ ప్రసంగంలో మనకు అర్థమవుతుంది. అట్లాగే కాంగ్రెస్ని ప్రధాన శత్రువు అన్నాడు తెలంగాణకి, బాగానే ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రధాన శత్రువు అన్నాడు, బాగానే ఉంది. మరి బీజేపీని ఒక్క మాట కూడా అనలేదే. ఈ విషయంలో మనం కొంత వెనక్కి వెళితే కవిత జైల్లో ఉన్నప్పుడు, అంటే చంద్రశేఖరరావు గారు కుమార్తె అయినటువంటి కవిత గారు జైల్లో ఉన్నప్పుడు కొంత బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి కొంత ఒప్పందాలు జరిగినాయి అనే చర్చ విపరీతంగా జరిగింది. కాబట్టి ఈయన ఇప్పుడు బీజేపీని ఏమి ఒక పల్లెత్తి మాట లేదని మాత్రం మనకు అర్థమవుతుంది. ఇక భారతీయ జనతా పార్టీని తీసుకున్నప్పటికీ కూడా బహిరంగ ఒప్పందాలన్నీ కూడా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీలతోనే చేసుకుంటారు. అట్లాగే రహస్య ఒప్పందాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీతో, తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్తో, ఇలాంటి పార్టీలతో చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయినా ఒక ఉద్యమం పేరుతో ఏర్పడిన పార్టీ. ఆ ఉద్యమం ఆకాంక్షలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రజల్లో ఆ ఉద్యమాన్ని ఇంకా రెచ్చగొట్టి ఆ పాత చింతకాయ పచ్చడి ఆంధ్ర వాళ్ళని బూచులుగా చూపించి, లేదా చంద్రబాబు నాయుడు బూచిగా చూపించి మళ్ళీ అధికారం పొందుదామని కేసీఆర్ ప్రయత్నం చేస్తే అది పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, రాష్ట్రం పురోగమిస్తుంది, తర్వాత ఇప్పుడు మూడోసారి ప్రభుత్వం ఏర్పడింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఇంకా ఈయన మళ్ళీ పాత చింతకాయ పచ్చళ్ళు ఆంధ్ర వాళ్ళు అది ఇది అని చెప్పినంత మాత్రాన అది పెద్దగా ప్రభావం చూపిస్తుంది అనేది మాత్రం నేను అనుకోవట్లేదు.
కాబట్టి ఏంటంటే ఈ కేసీఆర్ ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిగా చూపించి ఒకవేళ రాబోయే రోజుల్లో ఈయన మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడితే ఈయన బూచిగా చూపించి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే ఉద్దేశం ఆయన వ్యాఖ్యల్లో నిన్న ఆ సభ చూసినప్పుడు నాకైతే అనిపించింది. ఇది ఖచ్చితంగా ఈ స్ట్రాటజీ అనేది పాత చింతకాయ పచ్చడి. ఇది రాబోయే రోజుల్లో వర్కౌట్ అవుతుంది అయితే నేను అనుకోవట్లేదు. తెలంగాణ ప్రజలు కూడా కొంత విజ్ఞతతో ఆలోచించే వాళ్ళని అధికారంలో దింపడం అయితే జరిగింది. రేవంత్ రెడ్డిని తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడం జరిగింది. కాబట్టి ఇంకా వీళ్ళు ఈ ఉద్యమాలు ఇలాంటి సెంటిమెంటల్ వీటితో స్ట్రాటజీలు ప్లే చేస్తే వాళ్ళు పడి ఓట్లు వేస్తారు అనేది నేనైతే అనుకోవట్లేదు. కొత్త కొత్త పద్ధతులు అనుసరించి వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ పార్టీకి ఏదైనా ప్రయోజనం కలుగుద్ది అనేది నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినంత మాత్రాను, ఆంధ్ర వాళ్ళని తిట్టినంత మాత్రాను ఆయన మళ్ళీ అధికారం పొందుతాడు అనేది ఆయన దీన్ని కళ్ళగానే భావించాలి.